ఇక్కడి వరకు క్లియర్ కదా అందరికి? ఇప్పుడు వస్తోంది. మనము భో భగో అఘో అపూర్వస్య యోషి సూత్రానికి వెళ్దాం. అక్కడ కూడా ఏం చెప్తోంది? హ్రస్వ అకారము పరముగా ఉన్న రేఫ లేదా దీర్ఘ ఆకారము పూర్వంగా ఉన్నటువంటి రేఫ, హ్రస్వ అకారము పూర్వంగా ఉన్నటువంటి రేఫ, దీర్ఘ ఆకారం పూర్వంగా ఉన్నటువంటి రేఫ, వీటికి ఓకే అశ్వర్ణాలు పరమైతే అశ్వర్ణాలు పరమైతే అశ్వర్ణాలు ఒక్క నిమిషం. సరే ఇప్పుడు మనము భో భగో అఘో ఏం చెప్తాం చూద్దాం. భో భగో భగో ఏం చెప్తోంది? అర్ లేదా ఆర్. ఈ రేప ఎటువంటిదై ఉండాలి? పూర్వంలో హ్రస్వాకారం లేదా పూర్వంలో దీర్ఘ ఆకారం అయి ఉండాలి. అటువంటి దానికి అశ్వర్ణాలు పరమైతే అప్పుడు ఏమొస్తుంది? ఆ రేపకు యకారం ఆదేశం అవుతుంది అని చెప్తాం. పైన దాంట్లో ఏముంది? హ్రస్వ ఆకారంకి రేప పరమయ్యి దాని పక్కన మళ్ళీ హ్రస్వ ఆకారం వస్తే ఇదే కాంబినేషన్ లో పైన సూత్రంలో అత్వరోర ప్లుతాద ప్లుతే ప్రకారం ఉకారం రావాలి. క్లియర్ కదా? కాబట్టి ఇక్కడ కానీ ఇక్కడ మనకి ఓన్లీ అకారం మాత్రమే, అంటే పరంగా అకారం మాత్రం వచ్చినప్పుడే ఉకారం వస్తుంది. వ్యంజనాలు స్కోప్ తక్కువ ఉంది కదా, ఇది స్కోప్ తక్కువ ఉంది, ఇది బలీయమైంది అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ వస్తే ఉత్వ సంధే జరుగుతుంది. ఓకేనా? అఫ్ కోర్స్ ఇందులో త్రిపాది అదంటే సపాద సప్తాధ్యాయి ఆ ఇష్యూ వస్తుంది, కానీ ఇక్కడ క్లియర్ గా ఈ ఉకారమే వస్తుంది. ఈ కాంబినేషన్ లో ఉకారమే వస్తుంది. అందుకొనే మనం ఎప్పుడన్నా సరే హ్రస్వ అకారానికి పరంలో ఉండేప్పుడు బాలహ గచ్చతి అన్నప్పుడు మనము గా అనేది ఏమిటి? అశ్ ప్రత్యాహారంలో ఉంది. బాలహలో విసర్గ కాస్త తర్వాత రేఫ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ససజుషో రుహు వల్ల అవుతుంది. అప్పుడు బాలలో ఉన్న హ్రస్వాకారం ఉంది బాలలో, ఆ తర్వాత రేఫ ఉంది, ఆ తర్వాత గచ్చతి ఉంది. ఇది బెస్ట్ కండిషన్ ఏంటి? యకారం కావడానికి. కానీ మనము బాలహ గచ్చతి అంటే ఏ సూత్రం చెప్తున్నాం? మనము బాలహ గచ్చతి అన్నప్పుడు ఏం సూత్రం చెప్తున్నాం? హసిచ అంటే ఉత్వ సంధి వస్తోంది, హసిచ అనేది తీసుకుంటాం. ఇక్కడ కూడా ఈ విసర్గ కాస్త సకారం అవుతుంది, సకారం నుంచి రేఫ అవుతుంది. సో బాలర్ ప్లస్ గచ్చతి అవుతుంది. బాగుంది. అంటే ఈ లకారంలో కూడా హ్రస్వాకారం ఉంది, ఇక్కడ కూడా రేఫ ఉంది, ఇక్కడ అశ్వర్ణం ఉంది, గా అనేది అశ్వర్ణము. ఇది ఐడియల్ కండిషన్ దేనికి? యకారం రావడానికి. కానీ ఇక్కడ యకారం రాదు. ఈ సందర్భంలో ఉత్వమే వస్తుంది. హ్రస్వ అకారము విసర్గకు పూర్వము హ్రస్వ అకారం ఉంటే ఉత్వమే వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టు. కానీ వాణి గారు, మన మామూలుగా అయితే కనుక ఈ యదేశ లోపం అన్నది మనకి ఇప్పుడు భోభగో అన్నది 8వ దాంట్లో వచ్చింది, ఇదేమో 6వ అధ్యాయంలో వచ్చింది. కరెక్ట్. కానీ ఇది దానికంటే ఎక్కువ అయినప్పుడు మరి దాన్ని అప్లై అవ్వాలి
రావాలి కదా లెక్క ప్రకారం. ఎగ్జాక్ట్లీ. అందుకనే ఇక్కడ చెప్పాను కదా మొన్న ఇదే పాయింట్ రంగనాథ్ గారు అడిగారు, రంగారావు గారు వారు అడిగారు. అక్కడ క్లియర్ గా మీరు అతోరోర ప్లుతాద ప్లుతే జనరల్ గా ఏంటంటే దానికి గుర్తించదు, అవునా? పూర్వత్రా సిద్ధం ప్రకారము సపాద సప్తాధ్యాయి ఏమో త్రిపాదిని గుర్తించదు, త్రిపాది ఏమో సపాద సప్తాధ్యాయిని గుర్తించదు. కానీ ఈ సూత్రంలో మీకు ఆ ఎక్సెప్షన్ రూల్ ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా చెప్పబడింది. మీరు గనక ఇక్కడ చదివితే నీలేష్ గారికి చాలా క్లియర్ గా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఈ పేర చదవండి. ప్రకృత సూత్రే స్థాని రూపేణ నిర్దిష్ట రుహు ఇది శబ్ద కేవలం త్రిపాది సూత్రైహేవ సిద్ధ్యతి. మనకి తెలుసు ససజుషో రుహు అనేది ఎక్కడ సూత్రం? అది 8వ అధ్యాయంలో సూత్రం అది. అవునా? 8వ అధ్యాయం త్రిపాదిల సూత్రం. అవునా? లెక్క ప్రకారము త్రిపాదిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెక్క ప్రకారం మళ్ళీ వెనక్కి రాకూడదు. సపాద సప్తాధ్యాయంలోకి రా మరి లెక్క ప్రకారము. కానీ ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ రుత్వం వచ్చిందా అంటే కేవలం రుత్వం అవ్వడానికి ఓన్లీ అది త్రిపాదిలోనే ఉంది. నహి కైశ్చిత్ సపాద సప్తాధ్యాయా సూత్రై. అంతేగాని ఎటువంటి సపాద సప్తాధ్యాయంలో ఉన్నటువంటి ఏ సూత్రంతో కూడా ఈ రుత్వం అనేది రాదు. ఓకేనా? అతః అత్ర సూత్ర విధాన సామర్థ్యాతేవ. ఓకేనా? దానికి ఆ విధాన సామర్థ్యం ఉందండి. ఇవన్నీ కొన్ని ఎక్సెప్షన్ రూల్స్ అన్నమాట. దాని వల్ల ఏమవుతోంది, ఇక్కడ ఇత్యాదిని ఈ అన్ని సూత్రాలు ససజుషోరుహు అహన్ ఇవన్నీ 4 సూత్రాలు అక్కడ ఇచ్చారు. ఇత్యాదిని సర్వాణి త్రిపాది సూత్రాణి. ఇవన్నీ కూడా చూడండి 8:2 లోనే ఉన్నాయి. చూడండి 8:2 అన్ని త్రిపాదిలోనే ఉన్నాయి. అతోరోర ప్లుతాద ప్లుతే ఇది సపాద సప్తాధ్యాయా సూత్రస్య కృతే సిద్ధాని ఏవ సంతి. నార్మల్ గా అసిద్ధం అంటాం, అవునా? వీటికి అది అసిద్ధం, వాటికి ఇవి అసిద్ధం అని అంటాం. కానీ ఇక్కడ ఆ కొన్ని ఎక్సెప్షన్ రూల్స్ ఉంటాయి అన్నమాట. అవి కొంచెం మనకి సపాద సప్తాధ్యాయి త్రిపాది మీద కొంచెము మనకి అంటే కాన్సెప్ట్ తెలుసు, కానీ కొన్ని సూత్రాలకి ఆ సూత్రం ఆ లాజిక్ వర్తించదు. ఇక్కడ అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకసారి మనం త్రిపాదిలోకి వెళ్ళిపోతే జనరల్ గా యువతలకి రాము. కానీ ఇక్కడ అలా జరుగుతుంది. ఓకేనా? ఇవి కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్. నెమ్మదిగా గురువు గారిని మనం సమయం చూసుకొని అడగాలి. ఇది అందుకనే అతోరోర ప్లుతాద ప్లుతే. సో ఈ సూత్రం కనుక మాత్రం మనం ఎక్సెప్షనల్ గా తీసుకుని గుర్తుపెట్టుకోవాలి. అంతే అంతే. భో భగో అఘో అపూర్వస్య యోషి సందర్భంలో అపవాన సూత్రం కింద ఈ అతోరోర ప్లుతాద ప్లుతేని తీసుకోవాలి. ఎప్పుడు? ఆ హ్రస్వాకారం వచ్చినప్పుడు. అందుకనే మనం బాలః గచ్చతి అన్నప్పుడు బాలో గచ్చతి, రామః గచ్చతి అని అన్నప్పుడు రామో గచ్చతి అంటున్నాం. అదే ఖగః గచ్చతి అనుకుందాం అనుకొని అప్పుడు కూడా ఖగో గచ్చతి అని అంటాము. కానీ మీకు ఖగాహ గచ్చంతి అని అన్నాం అనుకోండి, అక్కడ యకారం, ఆ యకారం వస్తుంది. ఆ తర్వాత హల్లు పరంలో ఉంది కాబట్టి హలి సర్వేషాం అన్న సూత్రంతో ఆ యకారం నిత్యంగా లోపిస్తుంది, వికల్పంగా రాదు. అచ్చులుంటేనే వికల్పంగా మనం యకారము లేదా విసర్గ ఇది ఉంటుంది, లోపము జరుగుతుంది. లేదు అంటే హల్లు ఉంటే నిత్యంగా లోపం జరుగుతుంది. ఇది మనము చాలా ఇంపార్టెంట్ సూత్రము, చాలా తరచుగా వస్తూ ఉంటుంది మనం చదివి. దీర్ఘాకారానికి ఒక్కటే కదండి అది హలి సర్వేషాం అనేది? దీర్ఘ ఆకారానికి ఎస్ అదే అంతే అనుకోండి. దీర్ఘ ఆకారం ఉన్నా ఆ రేపకి పూర్వంలో పరంలో ఏముండాలి? హల్లులు ఉండాలి. హలి సర్వేషాం, హలి సూత్రమే ఏం చెప్తోంది? హల్లులు పరం అయితే. అషి అంటే ఏమవుతోంది? భో భగో అగో అపూర్వస్య యోషి ఏం చెప్తోంది అంటే
అచ్చులు అంటే అదేం కలుపుకుంది, అది అచ్చుల్ని కూడా కలుపుకుంది. కానీ హలి సర్వేషాం ఏం చెప్తుంది, హల్లులు మాత్రమే ఉన్నప్పుడు పరంలో అచ్చుల్లోంచి హల్లు భాగాన్నే తీసుకొని హలి సర్వేషాం ఏం చెప్తోంది, నిత్యంగా లోపం జరుగుతుంది అని. అది నిత్యం లోపము, హ్రస్వాకారం ఉన్న లోపం అవుతుందా, దీర్ఘాకారం ఒకటికేనా? మనం ఇప్పుడు కాంటెక్స్ట్ హ్రస్వాకారం వచ్చిందంటే మనకి వెంటనే అతోరోర ప్లుతాదప్లుతే వెళ్తుంది. ఇంకా అందులో సందేహమే లేదు. ఓకేనా? హ్రస్వాకారం తోటి అందుకని మీరు అన్నట్టు, మీరు సమరైజ్ చేసినట్టు ఓన్లీ దీర్ఘ ఆకారానికే ఈ సూత్రాలని అప్లై చేసుకోవాలి. పొద్దున్న మార్నింగ్ మీరు అలాగే చెప్పినట్టున్నారు, అది దీర్ఘ ఆకారానికి. ఓకేనా? ఎందుకు అతోరోర ప్లుతాదప్లుతే అనేది మెయిన్ ఇక్కడ బాధక సూత్రం కింద ప్రవర్తిస్తుంది. ఈ 3 సూత్రాలు కొంచెము మనకి చూసుకుంటే గనక అతోరోర ప్లుతాదప్లుతే ఒకసారి చూసుకుందాం. అతః ఇది పంచమీ విభక్తి, అవునా? పంచమీ ఏకవచనం 5-1. ఇక్కడ చూడండి, రోర ప్లుతాదప్లుతే ఉంది. రోర ప్లుతాదప్లుతే. ఇప్పుడు అతోరోర ప్లుతాదప్లుతేలో అతో ఏ సంధి జరిగింది, ఏ సూత్రాలు అప్లై అయ్యాయి అక్కడ? అతో వచ్చింది. ఏ సూత్రాలు అప్లై అయ్యాయి చెప్పగలరా? అక్కడ మనకి ఫస్ట్ దేమో ఇది విసర్జనీయస్య, తర్వాత ససజుషోరుహు, తర్వాత ఉత్వం ఏ సూత్రం తోటి వస్తుంది ఇక్కడ? ఉత్వం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సూత్రం ప్రకారం వస్తుంది కదా, హలిష్యాం. హసిచ. ఎందుకంటే రేఫ పరంలో రేఫ ఉంది, విసర్గకి పరంలో రేఫ ఉంది. ఆ రేఫ వచ్చింది అంటే అక్కడ అది హస్సుల్లో ఉంది. అందువల్ల ఇక్కడ హసిచ సూత్రం ప్రకారము ఉత్వం వచ్చింది. ఆ తర్వాత ఆద్గుణ జరిగింది. సో అతో అయింది. ఒరిజినల్ గా ఏంటి అది? అతః. అంటే అతః అంటే తపరకరణం చేయబడింది. ఇక్కడ తపరకరణం చేయబడింది అంటే ఏ ఆకారం తీసుకోవాలి మనము? హ్రస్వాకారమే. వెరీ గుడ్, ఓన్లీ హ్రస్వాకారం. బాగుంది. అతః రోహో అని ఉంది. రోహో ఇక్కడ 6-1. ఎందుకు 6-1 అంటే రుహు గురించి ఇక్కడ ప్రస్తావన, రుహు గురించి మాట్లాడుతున్నాం. మనకి వచ్చిన ససజుషో రుహు వల్ల వచ్చిన ఆ రుహుని మనం మార్చుకోవాలి ఉత్వం కింద. కాబట్టి ఉకారాంత షష్ఠీ విభక్తి రూపం ఏమొస్తుందని చెప్పుకున్నాం పొద్దున్న. గురు శబ్దము శంభు శబ్దం యొక్క షష్ఠీ ఏకవచనం ఏమొస్తుంది? కదా. అప్పుడు ధాతుహు ఉంది, దాని యొక్క షష్ఠీ ఏకవచనం ఏమొస్తుంది? ధాతోహో. మరి రుహు అనేది ప్రథమా విభక్తి అయితే దాని యొక్క షష్ఠీ ఏమొస్తుంది? రోహో. సో ఇక్కడ రోహో, ఇది ఇక్కడ ఏమైంది? స్థాని అయింది. రుత్వం యొక్క స్థానములో దాన్నే సింపుల్ గా రోహో, ఎందుకంటే అది రుహు యొక్క షష్ఠీ ఏకవచనం. షష్ఠీ ఏకవచనం అంటే మనం ఏం చెప్పుకున్నాము? స్థానిని షష్ఠీ స్థానే యోగ వల్ల మనము స్థానిని ఎప్పుడు షష్ఠీ విభక్తి రూపంలో పెట్టుకుంటాం. దేనికి మార్పు జరగాలి? రుత్వానికి. కాబట్టి దాన్ని షష్ఠీ 6-1లోకి తెచ్చుకున్నాం. అయింది. రోర ప్లుతాదప్లుతే, దాన్ని విడగొడితే ఏమొస్తోంది? రోర ప్లుతాదప్లుతే, రోహ అప్లుతాద్ అని ఉంది. రోహ అప్లుతాత్. ఏం సంధి జరిగింది అక్కడ? రోహ అప్లుతాత్. సమ్మేళనం, వర్ణ సమ్మేళనం కాదు. రోహో విసర్గ కదా, మళ్ళీ సేమ్ స్టోరీ. విసర్జనీయస్య సహా సకారం నుంచి ససజుషో రుహు వల్ల రోర్. ఓకేనా? ఇక్కడ
అకారం వచ్చింది. ఇందాక మనకి రో బదులు ఇక్కడ అకారం వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఇది హతోరుప్లుతాదుప్లుతే అన్నది ఇక్కడ వస్తుంది అనుకుంటా కదండి. అవును. సో రోరప్లుతాదప్లుతే అక్కడ చూడండి, ఇక్కడ అతోరోరప్లుతాదప్లుతే ఇక్కడ ప్రవర్తించలేదు. ఇప్పుడు శ్రీదేవి గారు అంటున్నారు, కానీ రోహ ఉంది, ఓత్వం ఉంది. ఆ రేపకి యువతల వైపు ఓత్వం ఉంది కాబట్టి అక్కడ ఉత్వం జరగలేదు, రేప కిందే ఉండిపోయింది. అందుకోనే రోరప్లుతాదప్లుతే అని అయింది. మళ్ళీ ఒకసారి చెప్తాను, సరే మళ్ళీ చెప్తాను, ఒకసారి స్క్రీన్ మీద రాస్తాను. ఇక్కడ రోహో అప్లుతాత్ అనుంది. ఇక్కడ చూస్తే రోహో ఏమవుతోంది, ముందు సకారం అవుతుంది. అక్కడి నుంచి మనకి ససజుషోరుహు వల్ల రుత్వం వచ్చి ఆ రుత్వము రేప కింద అయింది. ఇంతవరకు అందరికి క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి అల్టిమేట్ గా ఏమొచ్చింది, రోర్ ప్లస్ అప్లుతాద్. అతోరోర ప్లుతాదప్లుత ఏం చెప్తోంది, ఇరువైపులా రేపకి ఇరుప్రక్కల హ్రస్వ అకారమే ఉండాలి ఉండాలి. ఇక్కడ ఓకారం వచ్చింది, ఇక్కడ ఓకారం వచ్చింది. అందుకనే ఈ అతోరోర ప్లుతాదప్లుతే ప్రవర్తించదు, ఉత్వము రాదు, ఈ రేపగానే ఉండిపోయింది. అందుకనే రోర్ ప్లస్ అప్లుతాత్. ఇక్కడ వర్ణ సమ్మేళనం ఇప్పుడు జరిగింది. రమగారు అన్నట్టు అది నేను ఓకే, అది చెప్పారా మేడం? ఓకే. సో రోరప్లుత రేప ఎలా వచ్చింది అంటే ఈ సూత్రంతో వచ్చింది. క్లియరా అండి అందరికి? ఇది అతోరోరప్లుతాదప్లుతే. ఓకే, ఇక్కడ అప్లుతాత్ ఏ విభక్తిలో ఉంది? పంచమి. అతః అనేది ఏ విభక్తిలో ఉంది? అతః షష్ఠిలో కూడా ఉండొచ్చు, కానీ ఈ సందర్భంలో అనేది రేప స్థానంలో రుత్వ స్థానంలోనే మనం ఆల్రెడీ అక్కడ షష్ఠి వచ్చేసింది, 6-1 వచ్చేసింది. సో మనకి స్థాని దొరికిపోయింది. ఇక్కడ అతః ఏమిటి? పంచమి. 5-1 సూత్రంలో 2 5-1 ఉంటే యూజువల్లీ ఏంటి వాటి యొక్క మధ్య బంధము? విశేషణ విశేష్య బంధం. సో ఇక్కడ అతః అప్లుతాత్, అతః అనేది పంచమి, అప్లుతాత్ అనేది పంచమి. పంచమి ఏం చెప్తుంది? పూర్వపదంలో ఉంటుంది. తస్మాదిత్యుత్తరస్య, నా యొక్క ఉత్తర పదము, నా యొక్క ఉత్తర వర్ణము లో మార్పు జరుగును అని చూపెడుతుంది కదా. తస్మాదిత్యుత్తరస్య అని చెప్తుంది. సో అతః అప్లుతాత్, ఇది పంచమియే, అది పంచమి. అతః అప్లుతాత్ అనుంది. అతః పంచమి అంటే హ్రస్వ అకారానికి, ఓకే, హ్రస్వ అకారమునకు తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారు? అప్లుతాత్. ఇది దీని యొక్క విశేషణం. సో విశేషణ విశేష్యం, ఇది విశేషణం, ఇది విశేష్యం, ఆ బంధం ఉంది. అప్పుడు ఇక్కడ ఏమవుతోంది? అప్లుతమైన అకారమునకు అంటే నొక్కి మళ్ళీ చెప్పారంతే. అప్లుతమైన ఆల్రెడీ అక్కడ అత్ అనేది తపరకరణం చేశారు,
కానీ ఆ తపరకరణం చేసిన దానికి ఆల్రెడీ అక్కడ హ్రస్వ అకారమే అని మనకు తెలుసు. కానీ ప్లుతము కానటువంటి హ్రస్వకారం అని చెప్పారు. దానికి సూత్ర వివరణ ఉంటుంది డెప్త్ లో, ఇప్పుడు దాని గురించి వద్దు మనం. సో అప్లుతమైన మనకు తెలుసు ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుత అనేసి స్వరాలు 3 రకాలు, అవునా? హ్రస్వము, దీర్ఘము, ప్లుతము. సో అప్లుతాత్ అతః అని చెప్పారు. అంటే హ్రస్వ అకారమే అని తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ తపరకరణం తోటి హ్రస్వ అకారం అని ఆల్రెడీ చెప్పారు. సో అప్లుతాత్ అతః. ఓకే, అప్లుతాత్ అతః. యాక్చువల్లీ చెప్పాలంటే ప్లుతము మినహా ఈ 2 రావాలి, కానీ ఇక్కడ అతః వచ్చినందుకు మూలంగా మనం ఒక ఆకారం అనేది తీసుకుంటున్నాం అని అనుకోవాలా? అంతే అంతే. ఓకేనా? అప్లుతాత్ అతః. కాదండి, ఇలా తపరకరణం మేడం, తపరకరణం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అప్లుత అని మనకి ఎందుకు ఇవ్వటం వల్ల అర్థం ఏమొస్తుంది ఇంకా? ఎందుకంటే లోపల వివరణ ఇచ్చారు మేడం, కొంచెం లాంగ్ ఎక్స్ప్లెనేషన్, నేను చెప్తాను అది. ఓకేనా? ఇక్కడ మనము ప్రగృహ్య సంజ్ఞ అవన్నీ చెప్పుకున్నప్పుడు అప్పుడు మనకి నేను అప్పుడు ఆ సందర్భంలో మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు అప్లుతాత్ అతః. ఓకే, ఏమంటున్నారు? ఇది ఈ భాగం తెలిసిపోయింది మనకి, పంచమీలు కలిపేసాము. ఓకేనా? అప్లుతాత్ అతః రోహో రోహో అప్లుతే అతి అతి అప్లుతేతి. ఓకే, సో ఇక్కడ అతి అని తీసుకోవాలి. ఇది కూడా తపరకరణం చేయబడినటువంటి అకారము. అతో రోరహ రోహో. ఓకే, అతి. అతో రోహో అప్లుతాత్, దీనికి అంటించుకున్నాము పంచమి అతి. ఇది అప్లుతేతి అని విడగొట్టామనుకోండి, అప్లుతేతి. దీన్ని విడగొట్టండి అప్పుడు. అప్లుత ప్లస్ ఇతి. అప్లుత ప్లస్. ఓకే, అతోరోర ప్లుతాద ప్లుతే కదా. ఒక్క నిమిషం, నేను మేనేజ్ చేయలేకపోతున్నా, ఒక్క నిమిషం అండి. ఆ సూత్రం చూస్తే ఒకసారి ఐడియా వస్తుంది. అప్లుతాత్. ఓకేనా? అప్లుతే అతి. ఇక్కడ అప్లుతే ఏ విభక్తిలో ఉంది? సప్తమి ఏకవచనం. ఈ అతి ఎక్కడి నుంచి అనువృత్తి చేసుకోవాలి. అతి అనేది 61109 నుంచి మనము తెచ్చుకున్నాం, అనువృత్తి చేసుకున్నాం. సో ఈ సప్తమి కలపాలి. అప్లుతేతి. ఓకేనా? అతోరోర ప్లుతాద ప్లుతే. ఇక్కడ దానికి అప్లుతేకి ప్లస్ అతిని మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ అనువృత్తి సూత్రంలో, అనువృత్తి సహితం సూత్రంలో అప్లుతే అతి అప్లు కలిసి అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు? అప్లుతమైన అత్తుకి, అనువృత్తి సహితం సూత్రం చదవండి. ఇక్కడ అప్లుతమైన అత్తుకి పరముగా ఉన్న రోహో, ఎందుకంటే అప్లుతాత్ అతః అంటే పంచమిలో ఉంది. పంచమి ఏం చెప్తుంది? ఉత్తరస్య, దానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి రోకి, అంటే రో అంటే రుకారానికి, రుకార స్థానములో రుకారము ఆదేశమగును. ఏం పరంలో ఉంటే, దానికి ఏం పరంలో ఉంటే మళ్ళీ అప్లుతేతి, అప్లుతమైన అత్తు పరములో ఉంటే. నోట్లోకి వెళ్తారండి.
ఉమ్మగారు మ్యూట్ లోకి వెళ్ళరా, సార్ మ్యూట్ చేసుకోరా ఉమ్మగారు. సరే, ఇప్పుడు అతోరోర ప్లుతాద ప్లుతే, దానికి అతి కలుపుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? అతహ పంచమి, అప్లుత అనేది ఒక పంచమి, అప్లుతాత్ అనేది కూడా పంచమి, అప్లుతే సప్తమి ఏకవచనము, అతి అనేది అనువృత్తి చేసుకున్నాము. ఎటువంటి అతి అంటే మళ్ళీ అప్లుతేతి. చూసారా, ఇక్కడ అప్లుత అప్లుత అనేది 2 సార్లు వాడారు. పంచమి రూపంలో దానికి విశేషణం కింద వాడారు, తపరకరణం చేసినప్పటికీ. అతికి కూడా తపరకరణం చేసినప్పటికీ అప్లుతే అని మళ్ళీ దానికి విశేషం కింద వాడారు. దాని గురించి నేను తప్పకుండా చెప్తాను మీకు వివరణ. ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి, ఇరువైపులా కూడా హ్రస్వ అకారాలు ఉండాలి అని చెప్పడం అన్నమాట. అప్లుతేతి ఇది. ఓకే, అతోరోర ప్లుతాద ప్లుతే, ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అప్లుతే అతి, అప్లుత ఇతి, నాకు ఏంటో ఇతి ఇతి అని వస్తుంది. అతోరోర ప్లుతాద ప్లుతే సూత్రం అంతే చెప్తుంది. ప్లుతము కానటువంటి ఆకారము, ప్లుతము కానటువంటి ఆకారముకి పరములో ఉన్నటువంటి రేపకు దానికి పరంగా మళ్ళీ అప్లుతమైన అంటే ప్లుతము కానటువంటి అకారము పరమైతే రేపకు ఉకారము ఆదేశము అగును. ఇప్పుడు చదవండి, స్థూలాక్షరాల్లో ఉన్నది ఎవరైనా చదవండి. అప్లుత హ్రస్వ నా దాంట్లో తీసుకు అప్లుత హ్రస్వ అకారాత్ పరస్య రు ఇత్యస్య అప్లుత హ్రస్వ అకారే పరే ఉకారాదేశః భవతి. ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? అప్లుత హ్రస్వ అకారాత్, హ్రస్వ అకారానికి పరముగా రుకారము ఇత్యస్య, ఇలాంటి అప్లుత హ్రస్వ అకారాలు, మళ్ళీ ఇటువైపు కూడా అకారమే రావాలి, హ్రస్వ అకారము. పరే ఉకారాదేశః భవతి, ఉకారం వస్తుంది అలాంటప్పుడు. ఓకేనా? అటువంటి ఆ రుత్వానికి అప్లుత హ్రస్వ అకారే పరే, మళ్ళీ ప్లుతము కానటువంటి హ్రస్వ అకారము పరముగా ఉన్నట్లయితే ఉకారము ఆదేశం అగును. ఇది ఉత్వ సంధి. డెప్త్ లోకి వెళ్దాము, ఇప్పుడు వద్దు. ఓకే, ఇది బుక్ లో అండి, మన కృష్ణానంద మఠం వారి బుక్ లోపల నెంబర్ తప్పేశారు, అదొకటి కరెక్ట్ చేసుకోవాలండి. 111 వేశారు, 113 and 114 దగ్గర అన్ని తప్పులు వచ్చినాయి మేడం బుక్ లో. ఓకే ఓకే, ఒక నెంబర్ లాస్ట్ డిజిట్స్ మారుతున్నాయండి, లాస్ట్ డిజిట్స్ మారుతున్నాయి. సూత్రంలో లాస్ట్ నెంబర్ మారుతుంది. 113 రావాలి, 113 రావాలి అయితే దీని పక్కన. ఓకే, కరెక్ట్ చేస్తున్నాను. నైస్ అబ్జర్వేషన్. నేను ఎన్నిసార్లు చూసాను ఈ పుస్తకం, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఇందాక నుంచి చూసుకుంటూ, ఇదేమిటి ఇక్కడ ఇదేదో వేరేది వస్తుందని నేను అష్టాధ్యాయ ఓపెన్ చేస్తే ఈ నెంబర్ తో ఓపెన్ చేశాను 11 తోటి. ఓకే, అది రాంగ్ చూపిస్తోంది. అప్పుడు ఇదే కాదు మేడం, అన్ని సందుల్లో కూడా తప్పించారు. నంబర్ డిఫరెన్స్ ఉందా మేడం? అన్నిట్లో ఇచ్చారు అట్లాగే. 1 or 2 డిజిట్స్ తక్కువ, ఎక్కువ వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ ఇది ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఈ త్రిపాది సపాద సప్తాధ్యాయది ఇక్కడ కొంచెము ఇది ఉంటుంది. ఓకేనా? మూవ్మెంట్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అది రికగ్నైజ్ చేస్తుంది ఆ రేపని, ఆ తర్వాతే అది ఉత్వం అవుతుంది. చూసారా, నాలుగైనా దాన్ని అక్కడ అయిన దాన్ని దీన్ని రికగ్నైజ్ చెయ్యదు ఇది, కానీ ఇక్కడ రికగ్నైజ్ చేసి అది దానికి అది సిద్ధం కాదు, సిద్ధము అని అనుకునే అది ముందుకు వెళ్ళి ప్రవర్తిస్తాం. అలాగే లోపహ శాకల్యస్య పొద్దున అర్థమైపోయింది కదా. సో ఇంకొక ఇంపార్టెంట్ సూత్రం ఏమిటి అంటే మనము ఈరోజు కొంచెం కంప్లీట్ చేసుకుందాము. ఖరవసానయోర్ విసర్జనీయ, ఇది కూడా రేపకు సంబంధించింది. ఈ రేప ఏమవుతుంది? విసర్గ అవుతుంది. ఖరవసానయో విసర్జనీయస్య సహా ఏం చేస్తుంది? ఎవరు చెప్తారు? విసర్గకి సకారం. ఖరవసానయోర్ విసర్జనీయ ఏం చేస్తుంది? రేపకి విసర్గాన్ని ఇస్తుందా? అంతే, కరెక్ట్.
ఎందుకంటే మనం ఇది మనది హరి పటతి అలాంటిది ఏదో ఒకటి చదివాం ఇప్పుడు. సో రేపకి విసర్గ ఇంద్రనే ఉంది. ఓకే. ఎందుకు ఇది ఏమిటి ఎందుకు అంటే మనము రామ శబ్దమే తీసుకుందాం. రామ శబ్దానికి సుప్పు ప్రత్యయం చేరుస్తాం. రమగారు ఇది మీరు చెయ్యండి, మీరు ఆల్రెడీ మీరు ఎక్స్పర్టీజ్ వచ్చేసింది మీకు ఇందులో. రామ శబ్దానికి మీరు రాసుకోండి, అందరు రాసుకోండి, అప్పుడు ఐడియా ఉంటుంది. రామ అన్న ప్రాతిపదికకి సుప్పు ప్రత్యయం చేర్చాను. సు ఔజస్ లో ప్రథమ ఏకవచనం చేర్చాను, సు అనేది చేర్చాను. ఇప్పుడు ఏమవుతుంది రమగారు? రామ ప్లస్ సు, అది హల్లంత్యం ప్రకారం పకారం అవుతుంది. తస్య లోపః పకారం పోతుంది. పకారం లేదు, సు ఔజస్ లో సు ప్రథమ విభక్తికి అసలు పకారం లేదు. లేదు సారీ, సుప్పని రాసేసుకున్నాను. సుప్రత్యయం. అదేంటి ఇది ఏంటంటే నా విభక్తో తుస్మాహ, దాని ప్రకారం ఈ సకారము అనేది ఇత్ అవ్వదు. సు ఒకటి అది అలాగే ఉంటుంది, కానీ ఉకారం పోతుంది అనుకుంటా కదా. ఉకారం పోతుంది, రామస్ ఒకటి మిగులుతుంది. ఇప్పుడు సకారం ససజుషో రుహు ప్రకారం రుకారం అవుతుంది. దాంట్లో మళ్ళా ఉపదేశే జనునాసిక ఇత్ ప్రకారం దాంట్లో ఉన్న అచ్చు ఇత్ అవుతుంది. తస్య లోపః ప్రకారం అది తీసివేయబడి రేఫ్ ఒకటి మిగులుతుంది. రామర్ అనే ఒకటి రామర్ అయింది. అంతవరకు మనకు చాలు. ఈ రామర్ కాస్త రామః ఎలా అవుతుంది అని చెప్పేదే ఈ ఖరవసానయోర్ విసర్జనీయ. ఓకేనా? మనకి ఫస్ట్ రామ అన్న ప్రాతిపదికకి సు అనేది చేరిస్తే మనకేం వచ్చింది? అన్ని సూత్రాలు అప్లై చేసిన తర్వాత అల్టిమేట్లీ రామర్ వచ్చింది. ఈ రామర్ కాస్త రామః ఎలా అవుతుంది అంటే ఆ రేఫకు విసర్గాని ఇచ్చే సూత్రమే ఖరవసానయోర్ విసర్జనీయ. విసర్జనీయస్య సహాకి ఖరవసానయోర్ విసర్జనీయ రెండు ఇంచుమించుగా ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇక్కడ సూత్రంలోనే మనకు తెలిసిపోతుంది. విసర్జనీయస్య సహా ఏమవుతుంది? విసర్గకి సకారం వస్తుంది. కానీ ఇక్కడ ఖరవసానయోర్ విసర్జనీయ, అక్కడ అనువృత్తి ఏముంది సూత్రంలో? రహ. చూసారా? ఆ రహ రేఫకు ఏమొస్తుంది? విసర్గ ఆదేశం చేసే సూత్రం ఇది. ఏ సందర్భంలో అంటే అక్కడే ఇచ్చారు. కర్లు పరమైతే లేదా అవసాన దశలో. కర్లన్న పరమైతే అంటే ఇదేమిటిది? కర్లు వర్ణాలు మీకు తెలుసు. కర్లు పరమైన అవసాన దశలో ఉన్న విసర్గ ఆదేశము అగును. మనం ఇదొక్కటి అడగాలి. శ్రీదేవి గారు, మీరు ఎప్పుడన్నా అవకాశం దొరికితే గురువు గారిని అడగండి. మనకి పద అంతముకి అవసానముకి ఏమిటి తేడా, అదొకటి అడగాలి మేడం. ఇదివరకు అడిగానండి గురుగారిని, అవసానానికి అంతానికి తేడా ఏంటి అని. మళ్ళా చెప్తానన్నారు గురుగారు. రేపు అడుగుతా మళ్ళీ, రాసుకుంటున్నాను. ఓకేనా? సో అవసానము అంటే వర్ణ అభావము అని తెలుసు, అంత అదైతే డెఫినేషన్ ఆల్రెడీ ఇక్కడే ఇచ్చారు మన ఇందులో. కానీ పద అంతము అన్న కూడా మరి దాని తర్వాత ఇంకే వ్యవధానం ఉంటుంది కదా, అంటే ఏమీ లేనట్టే కదా. మరి అది ఏ విషయంలో మరి ఆ భేదమో నేను దాని మీద దృష్టి సారించలేదు. సో ఇది రేపకు విసర్గని ఇచ్చే సూత్రం. ఇది టిక్ పెట్టేసుకోండి. పేజ్ నంబర్ 41 లో ఉంటుంది మన కృష్ణానంద మఠం వారి పుస్తకంలో. అది కూడా చూసుకోండి. అక్కడ లక్కీలీ సూత్ర సంఖ్య కరెక్టే ఉంది, 41. భారతి మేడం, మీ దగ్గర ఉందా మేడం ఈ పుస్తకము? లేదండి, నేను తీసుకోలేదు ఇంకా. ఓకే, సరే, నోట్ చేసుకోండి. 41 తర్వాత మనకి ఇంకొక సూత్రం ఇక్కడ ఇంచుమించుగా లాజికల్ గా దీన్ని కంప్లీట్ చేసుకోవాలి అంటే అఫ్ కోర్స్ ప్రగృహ్య సంజ్ఞ ప్రకృతి భావ సంధి గురుగారు
చెప్పాలి, అది కూడా అడుగుదాం. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు చెప్పమంటే చెప్తాను, కానీ ముందు గురువు గారితో చెప్పించుకుంటే కొంచెం. తర్వాత సులోప, పేజ్ నంబర్ 46. ఏతత్తతో సులోపో అకరుణై సమాసే హలి. ఈ సూత్రం ఒకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సహ గచ్చతి అని ఉంది. సహ గచ్చతి ఏమవుతుంది? సహ గచ్చతి లోపం అవుతుంది. విసర్గ లోపం అవుతుంది. సా గచ్చతి. స గచ్చతి అవుతుంది. ఏతత్తతో సులోపో కోరణై సమాసే హలి. ఏతత్తతో సులోపోకరణై సమాసే హలి అన్న సూత్రంతోటే పోతుంది. ఏతత్, ఏతత్ యొక్క ప్రథమ విభక్తి ఏకవచనం ఏమిటి? ఏషః. ఏషః. అవునా? ఎందుకంటే విసర్గ ఉండేది ఓన్లీ పుల్లింగ రూపానికి. ఏతత్ శబ్దము యొక్క పుల్లింగ రూపానికి, స్త్రీలింగ రూపానికి ఏంటి? ఏషా. ఏష. నపుంసకలింగ రూపానికి ఏతత్. ఏతత్. కాబట్టి విసర్గ ఓన్లీ పుల్లింగ రూపంలోనే ఉంది. కాబట్టి ఆ సందర్భంలోనే ఇది ప్రవర్తిస్తుంది ఈ సూత్రం. ఏతత్ యొక్క ప్రథమ విభక్తి, ఏతత్ శబ్దం యొక్క ప్రథమ విభక్తి అని మెన్షన్ చేయరు, కానీ ఏతత్ శబ్దం యొక్క విసర్గకు ఆబ్వియస్లీ అది అప్పుడే వస్తుంది. తర్వాత తత్శబ్దము, తత్శబ్దం యొక్క మూడు లింగాల్లో ప్రథమ ఏకవచనం చెప్తారా? సహతౌతే. సహ. ఓకే. సహ స్త్రీలింగంది సాతే తాహ. సా. అలాగే నపుంసకలింగంది తం తే తాని కదా. తద్. సో మనకి విసర్గ ఇంకెక్కడ వస్తుంది? అయితే ఇక్కడ కూడా పుల్లింగంలోనే వస్తుంది. సో సహ అలాగే ఏషః వీటికి ఓకేనా మనకి విసర్గ లోపం జరుగుతుంది అని చెప్పే సూత్రం. అంటే పుల్లింగంలోనే సౌండ్ రావట్లేదండి. విసర్గ లోపం జరుగుతుందా మేడం? ఏంటి మేడం? అంతే, అదే అంతే ఇక్కడ కదా. పుల్లింగం అని ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ అక్కడ ఏతద్ తత్శబ్దానికి అనుకోకుండా విసర్గ ఎక్కడ వస్తుంది? ఓన్లీ పుల్లింగ సహాను రూపానికే ఏషహాని. వస్తుంది. అవును. సహ ఏషహాకే వస్తుంది, ఇంకెక్కడ రావట్లేదు. అందుకని ఇంకా అదే దాన్నే తీసుకుంటున్నాం. ఓకేనా? ఏతత్తతో సులోపో అకోరణై సమాసే హలి. ఇందులో కొంచెం వివరణ ఉంది. సులోపం జరుగుతుంది. ఆ సు అనేది మనము సుప్పు నుంచి వచ్చింది. ఇక్కడ వాయిస్ తక్కువైపోయిందండి. మీ అందరికి వినిపిస్తోందా? చెప్పండి మేడం. వినిపిస్తుంది. వినబడుతోందండి. నాకు చాలా తగ్గిపోయింది. అవునా? ఓకే. ఓకే. సులోపః. సులోపః అంటే సు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రథమ విభక్తి రూపమే కదా, అవునా? సు ఔజస్ ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయం అది. సో ఏతత్ అన్న శబ్దానికి మనము సు పెట్టినప్పుడు దానికి విసర్గ వస్తుందా? అప్పుడు అది లోపిస్తుంది ఈ సూత్రంతో. ఆ వివరణ మీకు ఆల్రెడీ ఇక్కడ స్టెప్ వైజ్ గా ఉంది. సో దానివల్ల మనకి ఈ లోపం జరుగుతుంది అనేది. ఇది కొంచెం లెంది ఎక్స్ప్లెనేషన్. అకోర అనై సమాసే అనేది చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్. అలాగే హల్లులు ఉన్నప్పుడు. ఓకేనా? ఈ కొంచెం లాంగ్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను. నేను ఒక రోజు వివరంగా చెప్తాను. నోట్ చేసుకోండి అంతే. ఏతత్తతో సులోపో కోరణై సమాసే హలి. పేజ్ నంబర్ 46. పేజ్ నంబర్ 46. ఇదొకటి మనకి ఇంపార్టెంట్ సూత్రం. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రగృహ్య సంజ్ఞ. ప్రగృహ్య సంజ్ఞ గురించి మనము ఈదుదే ద్వివచనం ప్రగృహ్యం అని మనకి ఒక సూత్రం ఉంటుంది. అది ఇక్కడ బుక్ లేని వాళ్ళకి ఇక్కడ పెడతాను. ఈదుదే ద్వివచనం, ఈదుదే ద్వివచనం ప్రగృహ్యం. పుస్తకం ఉన్న వాళ్ళకి పేజ్ నెంబర్ 34. పుస్తకం ఉన్న వాళ్ళు పేజ్ నెంబర్ 33 కూడా తీసుకోండి కావాలంటే. ఈ ప్రకృతి భావం
ప్రకృతి భావ ప్రకరణం కూడా మనము చెప్పించుకోవాలి గురుగారితో. హల్సంధి ప్రకరణం అయిపోయిన తర్వాత ప్రకృతి భావం కూడా చెప్పించుకోవాలి. ఎందుకంటే సంధి ప్రకరణం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కృత ప్రకృహ్య అచి నిత్యం అన్న సూత్రం వల్ల మనకి ఆ ప్రకృతి భావం జరుగుతుంది అని చెప్పే సూత్రం. ముందు అసలు ప్రగృహ్య సంజ్ఞ అంటే ఈదూదే ద్వివచనం అని అది ఏం చెప్తోంది? ద్వివచనస్య దీర్ఘ ఈకారాంతం, దీర్ఘ ఉకారాంతం. మనము వాటికి ఇకారాంత శబ్దాలకి హరి శబ్దం యొక్క ద్వివచనం ఏమొస్తుంది? హరి. హరి వస్తుంది. ఓకేనా? గురు శబ్దం యొక్క ద్వివచనము గురు. వీటికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది అని అన్నారు. అలాగే ఏకారాంతానికి కూడా. ఓకేనా? ఏకారాంత పదాలు కూడా మనం ఏం టెన్షన్ పడక్కలేదు, అన్ని చక్కగా ఇక్కడే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా? వీటికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. ఈ ప్రగృహ్య సంజ్ఞ యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, అప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? అచి నిత్యం. అచి ఉన్నప్పుడు ఈ ప్రగృహ్య సంజ్ఞకి ఇంకా రూపం మారదు, ప్రకృతి భావం వస్తుంది. ప్రగృహ్య సంజ్ఞ అంటే ఏమిటి? దానికి ఏమైనా అర్థం ఉందా? లేదు. ఆయన ఆ ఉద్దేశంతో ఏం పెట్టలేదు, దానికి ఆ పేరు ఇచ్చారు. ద్వివచనాంత ఉకారాంతాల యొక్క ద్వివచనాలకి అలాగే ఏకారాంత రూపాలకి వీటికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది అని చెప్పేదే ఈదూదే ద్వివచనం. ఓకేనా? వాటికి ప్రగృహ్య సంజ్ఞని ఇచ్చాను అని సంజ్ఞా సూత్రం మనకి అందించారు. అది మనకి పుస్తకంలో అయితే 34లో ఉంది. దానివల్ల ఏమవుతుంది? ఈ ప్రగృహ్య సంజ్ఞ ఉండడం వల్ల అచ్చులు పరమైతే ప్రకృతి భావమే ఉండిపోతుంది, ఎటువంటి సంధి కార్యం జరగదు, అలానే ఉండిపోతుంది. ఎలా? ఏ సూత్రంతో అంటే కృత ప్రగృహ్యో అచినిత్యం. ఇక్కడే ఇచ్చారు కదా ఆల్రెడీ. కృత ప్రగృహ్యాచి నిత్యం 61125 పుస్తకం ఉన్నవాళ్ళు పేజ్ నంబర్ 33. ఈ సూత్రం ఏం చెప్తుంది చూద్దాం. మనకి ఎగ్జాంపుల్స్ చూడంగానే తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్స్ లోనే మనకి తెలిసిపోతుంది. దీనిలో కూడా మళ్ళీ బాధ్య బాధక సూత్రాలు చాలానే ఉంటాయి. ఇందాక దాంట్లోనే బాగా ఇచ్చినట్టున్నారు. ఇక్కడే చూద్దాం. హరి ఏతౌ, హరి ఏతౌ. అక్కడ ఎటువంటి సంధి జరగలేదు, అలానే ఉండిపోయింది. కానీ ఇదేంటంటే సంధి ప్రకరణలో చదువుకుంటాం, అందుకనే దీన్ని ప్రకృతి భావ సంధి అంటారు కొంతమంది. కానీ ఇది యాక్చువల్లీ సంధి ఏమి జరగదు. హరి ఏతౌ సాధు ఇమౌ, వీళ్ళిద్దరు సాధువులు అని చెప్పాలి. అప్పుడు సాధు ఇమౌ అని రాసామనుకోండి, అప్పుడు ఎటువంటి సంధి ఎటువంటి మార్పు జరగదు, ఇది అలానే ఉండిపోతుంది. ఈ ప్రకరణం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రకరణం. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఒక 6-7 సూత్రాలు ఉంటాయి. మనకి పుస్తకంలో కూడా ఆల్రెడీ ఇచ్చారు. ప్రత్యేకంగా దానికి ప్రకరణం ప్రకృతి భావ ప్రకరణం అని ఇచ్చారు. దీని యొక్క రోల్ చాలా ఉంటుంది. అది కూడా మనము డిస్కస్ చేసుకో. కానీ ఇంపార్టెంట్వి ప్రస్తుతానికైతే నాకు తెలిసినవి నేను చెప్పాను అంతే అండి. ఎందుకంటే విషయాలు చాలానే ఉన్నాయి మనకు తెలుసుకోవాల్సింది. కాబట్టి అతోరోర ప్లుతాద ప్లుతే భోభగో అఘో అపూర్వస్య యోషి లోపః శాకల్యస్య, తర్వాత హలి సర్వేషాం, తర్వాత ఏం చెప్పుకున్నాము, ఏతత్తతో సులోపో అకౌరణై సమాసే హలి, తర్వాత ఈదూదే ద్వివచనం ప్రగృహ్యం అన్నది ప్రకృతి సంజ్ఞతోటి మనకి ప్రకృతి భావం యొక్క కృత ప్రకృహ్యాచి నిత్యం అన్న సూత్రము మనకి తెలుసు.
ఇది ప్రకృతి భావం. ఇంకా హల్సందుల్లోకి వెళ్తే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది మనకి. అన్ని బుడ్డ సూత్రాలు, అసలు మైండ్ ఇంకా పనిచేసి ఇంకా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కానీ చాలా ఉంది ఇందులో. మనం చెప్పుకోవాల్సింది శ్రీదేవి గారు, మీరు గురువు గారిని మనం అడగవలసింది ఏమిటంటే ప్రకృతి భావం ఒకటి అడగాలి మనము. తర్వాత ఏమో ఇందాక చెప్పారుగా అక్కరుణై సమాసే ఒకటి మనము మళ్ళీ గురువు గారితో, అంటే గురువు గారి నోటి నుంచి వస్తే ఇంకేంటంటే దాని మీద ముద్ర పడిపోయినట్టు. తర్వాత అప్పుడు హల్సందుల్లోకి వెళ్తారు గురుగారు. మరి హల్సందులకి మనము ప్రిపేర్డ్ గా ఉండాలి. హల్సందులు ఇనిషియల్ కొన్ని ఈజీ, హల్సందులు యాక్చువల్లీ ఈజీనే కానీ గుర్తుపెట్టుకోవడమే కష్టం. ఈ అత్సందులోను ఈ విసర్గ సందులు కొంచెం కష్టం కానీ స్వాదు సందులు, ఈ హల్సందులు యాక్చువల్లీ ఈజీ కానీ సంఖ్య ఏంటంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి గుర్తుపెట్టుకోవడం కొంచెం మైండ్ కి పని. అంతే. అసలు అష్టాధ్యాయి అంటేనే గుర్తు పెట్టుకోవాలి మేడం. సూత్రం గుర్తు పెట్టుకోవాలి, అనువృత్తిలోకి వెళ్ళాలి. అది ఈజీగానే ఉంటుంది. వాళ్ళు రాసిన వాళ్ళకి ముందు ఇందులో నుంచి ఒక్క ముక్క తెచ్చుకోండి అంటారు. ప్రతి సూత్రానికి తెచ్చుకోవాలి కదా. ప్రతి సూత్రానికి తెచ్చుకోవాలి మేడం. అదే అదే మెయిన్ మనకి చాలా దీనికి అవగాహన. ఇట్లా ఇప్పుడు అమరేందర్ గారికి వచ్చినట్టుగా మన ఆయన టకటక నెంబర్లు చెప్తారు. అలా రావాలి. ఇంకా కష్టం అవుతున్నది. ఇంకా పేరు నెంబర్ దాకా చూద్దాంలేండి. వస్తుంది, పోతుంది అనుకోవద్దు, వస్తుంది. ఎప్పుడొకప్పుడు వస్తుంది, నెమ్మదిగా. అంతే 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 అదే వస్తుంది. సో ఇక్కడ ఈ పుస్తకం ఉంటే ఏమవుతుందంటే చక్కగా మనకి హల్సందుల్ది మొత్తం అన్ని విషయాలు బాగానే ఉన్నట్లుంది, కొంచెం తెలుస్తాయి. ఎందుకంటే ఈ పుస్తకంలో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సూత్రాలే ఇచ్చారు. హల్సంది ప్రకరణం వాటిలో కూడా ఇంపార్టెంట్ సూత్రాలు. సో స్వాది సంధిలో మనము ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత అఫ్ కోర్స్ రోరీ అనేది నిన్న గురుగారు ఉదాహరణ ఇచ్చారు. రోరీ అనేది మనకి నిన్న ఉదాహరణ చెప్పారు కదా, డ్రలోపే పూర్వస దీర్ఘోణ అనేది మనకి పునర్రమతే అని వచ్చింది అనుకోండి, అప్పుడు పునరమతే అని వస్తుంది కదా. పునః రమతే అని వచ్చింది అనుకోండి, పునరమతే అనేది ఒకటి వస్తుంది సూత్రము. లేదంటే ఇంకో దానికి ఏమొస్తుంది, దీర్ఘం కూడా ఆదేశం అగును అని చెప్పే సూత్రాలు ఉన్నాయి కదా. అది కూడా నేను చెప్పారు. అది మళ్ళీ ఇప్పుడు టైం కూడా అయిపోయింది కదా, ఇంకా 5 నిమిషాలే ఉంది కదా. ఇంకా దాన్ని కూడా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 45 పేజ్ తీసుకోండి. ఆ పుస్తకం ఉన్న వాళ్ళు 45 అక్కడ చెప్పారు గురువు గారు. పుస్తకం ఉన్న వాళ్ళు అది చెప్పుకోండి. లేదు అంటే గనక పుస్తకం లేని వాళ్ళు సూత్ర సంఖ్య రాసుకోండి. ఈ పుస్తకంలో అయితే 8314 అని ఉంది. చూద్దాం అది ఇక్కడ 8314 ఉందా అనేది. అంతే 8314 రోరి. రేఫస్య సంహితాయాం రేఫే పరే లోపః భవతి. రేఫకు రేఫ పరమైతే సంహితలో అప్పుడు లోపం వస్తుంది అని చెప్పే సూత్రమే ఈ రోరి. దీర్ఘం వచ్చేది ఏమిటి అంటే డ్రలోపే, అది 63111 63111 డ్రలోపే దీర్ఘోణ అనేది ఇదొక సూత్రం. అన్వర్ణస్య దీర్ఘః భవతి అని చెప్పే సూత్రం ఇది. సూత్రం ఏంటి? నెంబర్ ఎంత? 6311 పెట్టింది. 6311. ఈ సూత్రాల వరకు నిన్న గురుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్స్ట్రాగా. అఫ్ కోర్స్ ఆ విసర్గ సంధి యొక్క ఎక్స్టెన్షన్స్ చెప్పారు. అదైతే నేను ఇంకా ముట్టుకునే ధైర్యం కూడా చేయలేదు, బుర్ర వేడికిపోయింది ఆల్రెడీ. సరే అండి, మరి సెలవు తీసుకున్నాము. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీరే ఎలా అంటే
అంతే మేడం. అదే మెయిన్ అభ్యాసం ఉండాలి మేడం. వేరే అభ్యాసం నేను అన్ని క్లాసులు మానేశాను మేడం. నేను ఒకటే గుర్తుపెట్టుకున్నాను, అమ్మో